ఈ సభా కార్యక్రమం ఈ ఉద్దేశము ఏంటి? హిందువులకు సమాన హక్కుల నిరాకరణ, రాజ్యాంగ వివక్ష. అరవిందరావు సార్ గారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటుంది. మనది హిందూ దేశం కదా, అంతా హిందువులే, మనమే మెజారిటీలో ఉన్నాము, మరి ఇక్కడ హిందువులకు సమాన హక్కులు లేకపోవడం ఏంటి? మామూలుగా అయితే ఏ దేశంలో అయినా కానీ ప్రత్యేకంగా ఎక్కువ హక్కులు ఉండాలి, కానీ మీరేమో సమాన హక్కులే లేవు అని చెప్తున్నారు. ఇదేదో వింతగా ఉందని చాలామంది చాలా చోట్ల ప్రశ్నించారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు నేను 2018 నుంచి చేస్తూనే ఉన్నాను. చాలా చోట్ల వెళ్ళాను. అక్కడ అందరికీ ఇదే సందేహము, అనుమానం. ఆ అనుమానాన్ని నివృత్తి చేసి ఈ విషయం మీద మన దృష్టి మళ్లించాలనే ఆకాంక్షతో, ఆవేదనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. రాజ్యాంగం గురించి చాలా మందికి అవగాహన లోపం ఉంటుంది. రాజ్యాంగం అనేది తెలుసు, కానీ అందులో ఏముంది అనేది. ఎందుకంటే భగవద్గీత అనేది చాలా మంది తెలుసు, కానీ భగవద్గీతలో ఏముందో దాదాపుగా 99% తెలియదు. ఓన్లీ మనకి పుస్తకం కవర్ తెలుసు. అట్లాగే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆధునిక యుగంలో రాజ్యాంగం గురించి ప్రతి వాళ్ళకి తెలుసు. దాని మీద మనం ఎన్నో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, మేధావులు, విద్యార్థులు అందరు ప్రతి వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ అందులో ఉన్న అంశాలు ఏంటి, అది ఏం చేస్తుంది అనేది మనకు తెలియదు. అది చాలా మందికి తెలియదు. అది రాజ్యాంగం ప్రాముఖ్యత ఏంటంటే, ఇట్స్ ఎ పొలిటికల్ మాన్యువల్ ఫర్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. నో, రాదర్ ఇట్స్ ఎ మాన్యువల్ ఫర్ పొలిటికల్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. దేశం యొక్క దిశానిర్దేశాన్ని చూపిస్తూ ఆ పాలన ఎలా చేయాలి అనే ఒక నీతి నియమావళి మాత్రమే. అందులో పౌరులకి ప్రాథమిక హక్కులు ఏముంటాయి, ప్రభుత్వం ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు, ఎన్ని హక్కుల్ని హరించవచ్చు, ఏ హక్కుల్ని హరించలేవు, ఇలాంటివి అందులో పొందుపరిచి ఉంటుంది. అట్లాగే ఆ హక్కుల విషయంలో ఎవరు ఒకవేళ ఉల్లంఘిస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇలాంటి విషయాలని చెప్పి ఒక పొలిటికల్ మాన్యువల్. దీన్ని ఒక మూల చట్టం అని కూడా అనవచ్చు. అంతకు తప్పిస్తే ఇది ఒక పవిత్ర గ్రంథం కాదు. చాలా మందికి ఇప్పుడు రాజకీయ నాయకులు ఇది రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం అని ప్రతి పార్టీ వాళ్ళు దాని గురించి చెప్తూ ఉంటారు. దాన్ని పూజించాలి, అది చేయాలి. అది కానే కాదు. రెండవది, ఇప్పటి వరకు 106 సార్లు మన రాజ్యాంగం సవరించబడింది. అంటే 106 times ఇట్ హెస్ బీన్ అమెండెడ్. సో ఒకవేళ నిజంగా పవిత్ర గ్రంథం అయితే మీరు భగవద్గీతని ఎవరు అమెండ్మెంట్ చేయరే, ఖురాన్ని ఎవరు అమెండ్మెంట్ చేయరే, బైబిల్ని ఎవరు అమెండ్మెంట్ చేయరే. సో అది పవిత్ర గ్రంథం కాదు. ఆ అపోహను మనం వదిలేయాలి. రెండవది, మనం ఉన్నది లౌకిక ప్రభుత్వంలో, లౌకిక పాలనలో. లౌకికత్వం అంటే ఏంటి, లౌకికవాదం అంటే ఏంటి, దాంతోపాటు సమానత్వం ఏంటి అనేది కూడా రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటుంది. అయితే భారత రాజ్యాంగము నేను ఒక లౌకిక గ్రంథం అని తనే చెప్పుకుంటుంది. ప్రియాంబుల్ మీరు చూస్తే, పీఠిక చూస్తే, చాలామంది అంటారు ఇది 1976లో కదండి, అందులో సవరించి పెట్టారండి. అది సవరించి ఆ పదం 76లో పెట్టినా కానీ అంతకు ముందు కూడా అది లౌకిక రాజ్యాంగమే. సో ఇది మేము ఒక రాజ్యాంగం, లౌకిక రాజ్యాంగం చెప్తుంది. లౌకిక రాజ్యాంగాన్ని కావాల్సిన మొట్టమొదటి ఏంటంటే పౌరులందరినీ సమానంగా చూడాలి. రాజధర్మం అంటే లౌకికత్వమే. లౌకికత్వానికి రాజధర్మానికి పెద్ద తేడా ఏం లేదు. రాజు అనేవాడు ప్రజలందరినీ సమానంగా చూడాలి. తల్లి ఎట్లయితే తన బిడ్డల్ని సమానంగా చూస్తుందో, రాజు లేకపోతే ప్రభుత్వము, రాజ్యాంగము ప్రజలందరినీ సమానంగా చూడాలి. ఎవరు ఏ మతానికి చెందినవాడు అనేది అక్కడ ఆ ప్రసక్తి రాదు. ఈ సమస్యలని, ఈ విషయాల్ని మనం హిందువులు దాదాపుగా నా ఉద్దేశంలో 99% మంది హిందువులు రాజ్యాంగం మొదటి పేజీ కూడా చదివిన వాళ్ళు ఎవరు లేరు. ఆ 1% కూడా చదివి ఉండొచ్చు. అది కూడా వాళ్ళ అవసరం నిమిత్తం ఎంతవరకు ఉంటుందో అంతే చదివి ఉంటారు. కానీ మన దైనందిన కార్యక్రమాల్లో, దైనందిన విషయాల్లో రాజ్యాంగం ఏ విధంగా మన మీద వివక్ష చూపుతుంది
అనేది చాలా మందికి తెలియదు. అది అందుకోసం రాజ్యాంగం గురించిన అవగాహన చాలా అవసరం. లౌకికవాదానికి ప్రాథమికంగా 3 లక్షణాలు నా ఉద్దేశంలో, ఇంకా వేరే ఉండొచ్చు కూడా. ఒకటి, లౌకిక ప్రభుత్వాలకి అధికారమైన మతం అని ఉండదు, అంటే నో అఫీషియల్ రిలీజియన్. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్. అంటే ప్రభుత్వానికి కానీ వ్యవస్థకు కానీ పాలనా వ్యవస్థకి అది మతము అనేది ఉండదు. అంటే మతరహిత ప్రభుత్వాలు. రెండవది, ఇంతకుముందు చెప్పినట్టు అసలు అన్ని మతాలని సమానంగా చూడాలి. వివక్ష అనేది లేదు. అది చిన్న మతమా పెద్ద మతమా, అల్పసంఖ్యాకులు అధిక సంఖ్యాకులు అని ప్రసక్తి కాదు అక్కడ. అన్ని మతాలను సమానంగా ఒకే దృష్టితో చూస్తున్నారా అనేది. మూడవది, అది మత వివక్ష ఉండకూడదు. ఈ 3 లౌకికవాదం యొక్క ప్రాథమిక సూత్రాలు. ఆ తర్వాత మిగిలిన విషయాలు చాలా ఉంటాయి అవి, బట్ దే ఆర్ ఆల్ పెరిఫెరల్ థింగ్స్ ఇన్ మై వ్యూ. తర్వాత మన రాజ్యాంగం 1950లో తయారైన విషయం అందరికీ తెలుసు. 1949 వరకు రెడీ అయిపోయింది. 1950 జనవరి 26న రిపబ్లిక్ డే మనం దాన్ని ఎట్లయితే సెలబ్రేట్ చేసుకుంటామో ఆ రోజు వచ్చింది. దానికంటే 2 సంవత్సరాల ముందు యునైటెడ్ నేషన్స్, అంటే ఐక్యరాజ్య సమితి, దే పాస్డ్ దిస్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని ఒక తీర్మానం చేశారు. యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948. దాంట్లో కూడా ఇదే చెప్తుంది. లౌకికవాదం ఏదైతే చెప్తుందో అన్ని దేశాలు కూడా ఏ మత వివక్ష చూపించకూడదు. అది అల్పసంఖ్యాకులైనా అధిక సంఖ్యాకులైనా అందరినీ సమానంగా చూడాలి. ప్రతి మనిషికి కొన్ని మానవ హక్కులను ఉంటాయి, వాటిని ఉల్లంఘించరాదు అని యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ చెప్తుంది. తర్వాత అయితే ఆ యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ 1948 మన రాజ్యాంగం ఇది చూసి దీన్ని మనం సంకలనం చేస్తే, ఏ జాతి మనుగడకైనా కానీ కొన్ని ప్రాథమిక హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ, స్వాతంత్రాలు అనేది ఉండాలి. మనం బ్రిటిష్ వాళ్ళని ఎందుకు బయటికి వెళ్ళగొట్టాము? మనకు అప్పుడు రాజకీయ స్వాతంత్రం లేదు, ఆర్థిక స్వాతంత్రం ఉంది, మనకి మత స్వాతంత్రం ఉంది, కానీ మనకు రాజకీయ స్వాతంత్రం లేదు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళని మనం ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం కోసమని మనం పోరాడి మన దేశాన్ని మనం రాజకీయంగా మనం పరిపాలించుకుంటున్నాం. సో కాబట్టి ప్రతి భారతీయ పౌరుడికి సమాన రాజకీయ హక్కు ఉండాలి. అందులో మన రాజ్యాంగంలో పెద్ద సమస్య ఏం లేదు, ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఒకే ఓటు, ప్రతి వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, విషయం అక్కడ సమస్య లేదు. రెండవది, సమాన మత హక్కు. మత హక్కులు అంటే తమ మతాన్ని ఇది ఆచరించడానికి కావాల్సిన హక్కు. మూడవది, సమాన ఆర్థిక హక్కు. అంటే ఇక్కడ ప్రజా వనరుల పైన, ప్రజా నిధుల పైన, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పైన ప్రతి వాళ్ళకి ఈక్విటబుల్ రైట్ ఉందా లేదా అనేది అది. తర్వాత చివరిగా సమాన విద్యా హక్కు. అంటే మనం మన విద్యా వ్యవస్థలని, విద్యా సంస్థలని మనం ఏర్పాటు చేసుకొని మనకి సరిపోయిన, మనకు కావాల్సిన విద్యను మనం నేర్పగలమా లేదా ఇది. సో అయితే ఈ హక్కులు, ఈ 4 హక్కులు, 4ట్లో మొదటిది అన్ని ఉందని చెప్పాను. ఆ 3 హక్కులు, సమాన మత హక్కు, సమాన ఆర్థిక హక్కు, సమాన విద్యా హక్కు, ఇవి హిందువులకి మన రాజ్యాంగం ఇస్తుందా లేదా అనేది ఈనాటి చర్చాంశం. హిందువులకు సమాన మత హక్కులు ఉన్నాయి, మొట్టమొదటి విషయం. అయితే అధికరణం అంటే ఇంగ్లీష్లో ఆర్టికల్. కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఆర్టికల్, ఇట్ హ్యాస్ 395 ఆర్టికల్స్ అండ్ లేటర్ ఆన్ చాలా ఆర్టికల్స్ కూడా దాన్ని యాడ్ చేయడం. అయితే మొట్టమొదటి 1950లో అది 8 షెడ్యూల్స్ 395 ఆర్టికల్స్తోని రాజ్యాంగాన్ని తయారు చేశారు. మనకి ఇక్కడ విషయం ఏంటంటే, మా సమాన మత హక్కుల గురించి మాట్లాడినప్పుడు అధికరణం 21. అందులో ఈ తెలుగులో ఇది ప్రభుత్వం ఈ మధ్యన, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అన్ని భాషలోకి అనువదించింది. కానీ అది మీరు చూస్తే మీకు అర్థమే కాదు, ఎందుకంటే తెలుగు భాష అంత దరిద్రంగా ఉంది. వీళ్ళు అది అనుకరణ చేశారు కానీ దాన్ని అనువదించలేదు. ఇట్లా ప్రతి భాషలో కూడా ఇలానే అయిపోయింది. కాబట్టి ఇంగ్లీష్ చూస్తే అర్థమవుద్దేమో చూడండి. సో ఈ చెప్పేది ఏంటంటే, ప్రతి వాడికి ఈ దేశంలో రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్ రిలీజియన్, అంటే ఆచరించడానికి,
తర్వాత ప్రచారం చేసుకోవడానికి, మత ప్రచారము మత ఆచరణ చేసుకోవడానికి హక్కులు ఇవ్వబడుతున్నాయి అని ఆర్టికల్ 25 చెప్తుంది, 25. అయితే ఇందులో 3 భాగాలు ఉన్నాయి. మీరు అక్కడ చూస్తే ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్. ఈ 3 విషయాల మీద నేను కొంచెం విశ్లేషిస్తాను. ఫస్ట్ ఈజ్ ప్రొఫెస్, అంటే హిందువులుగా జీవించే హక్కు ఉందా ఈ భారతదేశంలో? హిందువులుగా జీవించే హక్కు ఉందా లేదా అని. ఎక్కడైతే హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉంటారో, మెజారిటీగా ఉంటారో అక్కడ సమస్య లేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఎక్కడైతే హిందువులు అల్పసంఖ్యాకులు అవుతారో, ఎక్కడైతే హిందువులు మైనారిటీలు అవుతారో అక్కడ ఉందా లేదా అనేది దట్ ఈస్ అ లిట్మస్ టెస్ట్. ఇప్పుడు మన ఉదాహరణకి హిందువులు మెజారిటీ ఉన్న దగ్గర క్రిస్టియన్లు ఉండగలుగుతున్నారా, ముస్లింలు ఉండగలుగుతున్నారా అనేది లిట్మస్ టెస్ట్. అలాగే ముస్లింలు అధిక మెజారిటీగా ఉన్న దగ్గర, లేకపోతే క్రైస్తవులు మెజారిటీగా ఉన్న దగ్గర హిందువులు ఉండగలుగుతున్నారా అనేది కూడా లిట్మస్ టెస్ట్. సో ఈ టెస్ట్ ప్రకారము కాశ్మీర్లో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు కాశ్మీర్లో 21% హిందువులు ఉన్నారు, అంటే కాశ్మీర్ వ్యాలీలో. ఈనాడు 21 మంది కూడా లేరు. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా లేరు. అక్కడ కాశ్మీర్ వ్యాలీలో ఒక్క హిందూ అనేవాడు కూడా లేడు. 1990 ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఇది ఇంకో 2వ ఫేజ్లో మొత్తము హిందువులందరినీ తరిమేశారు. ఒక మారణ హోమం లాగా జరిగింది. మన కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టులు, ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టులు అందరూ నిమ్మకు నీరెత్తినట్టు, వాళ్ళు ఏమీ జరగనట్టు కూడా కూర్చున్నారు. అయితే ఇది మరి మన రాజ్యాంగం ఇచ్చిన హక్కే కదా. హిందువులుగా బతకవచ్చు, క్రైస్తవులుగా బతకవచ్చు, ముస్లింలుగా బ్రతకవచ్చు భారతదేశ భూభాగంలో ఎక్కడైనా కానీ. మరి కాశ్మీర్లో అక్కడ అల్పసంఖ్యాకులైన హిందువులని వాళ్ళ మీద మారణహోమం జరుగుతుంటే ఈ రాజ్యాంగ వ్యవస్థ మరి ఆ హక్కుని ఎందుకు రక్షించలేదు, హిందువుల హక్కును? ఇది ప్రశ్న. రెండవది నాగాలాండ్. మొన్న ఒక 7-8 నెలల క్రితము జ్యోతిర్మఠ్ శంకరాచార్యుల వారు, అవిముక్తేశ్వరానంద సరస్వతి గారు గోహత్య నివారణ కోసము దేశమంతా తిరిగారు. ఆయన ప్రతి రాష్ట్ర రాజధానికి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి గోహత్యని మనం నిషేధించాలి, ఎందుకంటే గోవు మనకి పవిత్ర అది. సో కాబట్టి ఆయన నాగాలాండ్ వెళ్ళడానికి అక్కడ నుంచి ఫ్లైట్లో వెళ్తే ఆయన విమానాన్ని అక్కడ దిగనిలే. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది, ఇక్కడ దిగడానికి వీలు లేదు. ఒకవేళ ఆయన వేరే దారిలో ఏమైనా వచ్చినా కానీ ఎలాంటి మీటింగ్లు కూడా ఇక్కడ పెట్టడానికి వీలు లేదని నాగాలాండ్ ప్రభుత్వం, హోమ్ డిపార్ట్మెంట్ దానికి ఆర్డర్ ఇష్యూ చేసింది. అక్కడ స్వామివారు వెళ్ళింది వేరే రాజకీయ కార్యక్రమాలు కానీ, లేకపోతే ఏదన్నా ఉద్రిక్త వాతావరణం సృష్టించడం, అక్కడ ఖాళీ ప్రజలను చెప్పడం కోసం అని. అక్కడ హిందువులు లేరు. ఎంత ఉంటే ఈ వ్యాపారం చేసుకున్న వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే 100-200 మంది ఉండొచ్చు. కానీ అన్ని రాష్ట్ర రాజధానులు వెళ్ళాలని ఆయన కోరిక. అట్లాగే మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెళ్ళనివ్వలేదు, మిజోరాం రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళనివ్వలేదు, అరుణాచల్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మాదిరిగానే ఆర్డర్ ఇష్యూ చేస్తుంది. ఈ 4 రాష్ట్రాలు. అంటే ఒక హిందూ అయిన, అందులో హిందూ మత పెద్ద అయిన శంకరాచార్యుల వారికే అక్కడ పోవడానికి మనకి నిషేధం ఉంటే సాధారణ హిందువుల పరిస్థితి ఏంటి? ఎందుకంటే అది క్రైస్తవ మెజారిటీ రాష్ట్రాలు ఇవి.